హాయ్ వ్యాస్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు గాంధీనగర్ యోగా సెంటర్ నందు పతంజలి యోగా సమితి సభ్యులు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మా గురువు గారైనటువంటి రాఘవానంద గారి సమక్షంలో నిర్వహించాము. దానిపై వీడియో చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇది మనము ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈ స్వాతంత్రం అన్నది రావడం జరిగింది. అందుకు గాను వాళ్ళని స్మరించుకుంటూ ఒక పండుగ లాగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అలాగే మన యోగా సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్రం అన్నది బ్రిటిష్ వారు మన గర్వం. ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారు, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకన్న కోవడంలో ఒక రక్తం పొంగేటటువంటి సంఘటనగా ప్రతి భారతీయుడు ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మనం అలా ఫీల్ అవుతున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. 7 లక్షల మంది, మనం కొన్ని పేర్లు మాత్రమే చెప్పుకుంటున్నాం, 7 లక్షల మంది చనిపోయినటువంటి ఆత్మ బలిదానాల యొక్క ఫలితంగా మనకిది ప్రాప్తించింది. ఈ రోజుని మనం ఆత్మ బలిదానాలు చేసుకోవలసినటువంటి అవసరం లేదు, కానీ దేశం కోసం ఆత్మ సమర్పణ చేసుకునేటటువంటి అవసరం ఇప్పటికీ ఉంది. ఏ రకంగా మీరు మీ ఆత్మ సమర్పణ చేసుకోవాలి అని చెప్పంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పంధ. మీరు మీ దేశం కోసం ఏమి చెయ్యగలరు? దేశం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇది మన అందరికీ తెలుసున్నటువంటిదే. కానీ తోటి మనిషి కోసం నువ్వేదైనా చేస్తున్నావా? చెయ్యగలవా? ఏం చెయ్యగలవు? అది మనం ఆలోచించి ఆ రకమైనటువంటి సేవా కార్యక్రమం, ఒక్కొక్కరు ఒక్కొక్క పందాలు. ఒక మనిషి ఒక రోజున ఒక భోజనం పెట్టడం కూడా సేవా కార్యక్రమం. కాళ్ళకు గుచ్చుకోకుండా తీసి పక్కన పారేయడం కూడా సేవ. నాయకుడు 7 లక్షల మందికి మనం కృతజ్ఞత చూపినట్టు, మన దేశమాత గర్వించేలా మనం ప్రవర్తిస్తున్నట్టు. అలా ప్రవర్తించడానికి మీ పంథాలు మీరు ఎంపిక చేసుకున్నటువంటి ఒక మార్గంలో ముందుకు పండి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపుకు. మొదటివాడు ఎప్పుడు ఆ ఒక్కడితో స్టార్ట్ అయినటువంటిదే పెద్ద పెద్ద నదులుగా సముద్రాలుగా అవుతుంది. బ్రూక్ అని చెప్పంటారు, చిన్న సెలయేరు.
ఆ చిన్న సెలయేరు పవిత్ర గోదావరి నది కావచ్చు, గంగామాత కావచ్చు, అది మనం సాధించవలసింది. అలా సాధించేటువంటి అవకాశం మీ అందరికీ కూడా ఆ భారతమాత భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆధ్వర్యంలో మనం ఈ జెండా వందనం చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఒకటి, ఈరోజు 78 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. ఈరోజు వరకు మనం మొన్నే ఆగస్టు 15 అయినట్టు మనకి మన గురువు గారు చాలా మంచి సందేశం ఇచ్చారు. నేను స్వాతంత్ర పోరాటంలో ఎంతో మనకు తెలిసిన 10, 15, 20 పేర్లు కాదు, కొన్ని వేల మంది ఆత్మాహుతి చేసుకుంటూనే వచ్చిన ఈ స్వతంత్రాన్ని నిలుపుకునే విధంగా కూడా మన భారతదేశంలో నాయకులు సమస్య లేకుండా అనేది ఏ కార్యక్రమం లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఒక నాయకుడు తలపడితే అపోజిషన్ వాళ్ళు నో. పూర్వం అలా ఉండేది కాదు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో సామరస్యపూర్వకంగానే ఉండేది. రాను నియంత పాలనే జరుగుతుంది. నేను ఒక్కటే ఈరోజు సందేశం ఇచ్చేది ఒకటే, మానవత్వాన్ని పెంచుకోండి, విలువల్ని పెంచుకోండి, కుటుంబ వ్యవస్థను గౌరవించండి, సమాజంలో ఉన్న అన్నార్థులకి సహాయం చేయండి. మనకు చేతనైనంత సహాయం చేసి వారికి మరి ఈ రోజున ఎంతోమంది వేల మందిలో ఎవరో ఒక్కరే ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం గతంలో మరి వాటర్ సప్లై చేసాం ఎక్కడో, మరి ఏ రాష్ట్రం అనేది మహారాష్ట్రలో ప్రతి వారం కూడా ఒక ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుందని చెప్పి 3 మాసాలు ప్రతి వారం కూడా మనమందరం గురువుకి నుంచి తీసుకెళ్ళి బస్తాలతో ఆ ట్రైన్లో స్టేషన్ మాస్టర్ని రిక్వెస్ట్ చేసి ఆ బోగీలో ఉన్న ప్యాసింజర్స్ని రిక్వెస్ట్ చేసి, బాబు ఏమొద్దు, ఆ స్టేషన్ వస్తే ఈ మూటలు బయట తోసేయండి చాలు, ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. అక్కడ నీళ్ళు లేక ఎంతో మంది అలవాటిస్తున్నారు, తాగడానికి నీళ్ళు లేక. వాళ్ళు వచ్చి తీసుకుంటారు, వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది అని చెప్పి ఇలాంటి సంవత్సరం ద్వారా మన గురువు గారు ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేశాం.
ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.